ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్క నియోజకవర్గంలో జరిగిన పరిణామం సాధారణంగా అంత చర్చనీయాంశం కాకూడదు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పరిణామం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసింది. వాస్తవంగా తమిళనాడు విజయ్ డెవలప్మెంట్స్ ఉండకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ పిఠాపురం ఫినామినన్ ఊపేసేది. అది ఏమిటి ఆ ఫినామినన్? పిఠాపురంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్గా నియోజకవర్గ బాధ్యుడిగా వర్మను తొలగించారు. సో వర్మను తొలగించడం అంత ఇంపార్టెంటా? ఒక కాన్స్టిట్యున్సీ 175 అసెంబ్లీ సెగ్మెంట్లో వర్మ ఎఫెక్టు ఆ జిల్లాలకు కూడా ఎంత ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్ర రాజకీయాలపైన ఏముంటుంది? వర్మ ఎఫెక్ట్ ఉంటే పిఠాపురంలోనే ఉండాలి. అది కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గనక ఏమంత ప్రభావం చూపుతారు? ఈ అనుమానాలు మీకు రావచ్చు. కానీ పిఠాపురంలో జరిగిన పరిణామాలు వర్మ ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీని వెంటాడుతాయన్నది నిజం. ఎలా వెంటాడుతాయో నేను ఈ వీడియోలో వివరిస్తాను. మొదలుగా కాస్తంత బ్యాక్గ్రౌండ్. వర్మ ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు. ఎంత బలమైన నాయకుడు అంటే 2014లో టీడీపీ అతనికి సీట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి 40,000 మెజార్టీతో గెలిచాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 2014లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్, మండపేట నియోజకవర్గంలో టీడీపీ 30,000 పైచిల కోట్లతో గెలిచింది. సో దట్ ఈస్ ద హయ్యెస్ట్ మెజారిటీ ఫర్ టీడీపీ. వర్మ ఇండిపెండెంట్గా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. సో రెండవ స్థానంలో వైసీపీ, టీడీపీ ఎక్కడా కనిపించలేదు. టీడీపీ క్యాడర్, ఓటర్ అందరూ వర్మ వెనకాల ర్యాలీ అయ్యారు. అఫ్కోర్స్ టీడీపీ అధికారంలోకి రావడంతో వర్మ టీడీపీలో చేరాడు. ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీ ఎమ్మెల్యే గారు మారాడు. 2019లో ఆయనకు టికెట్ ఇవ్వక తప్పలేదు. ఆ తర్వాత ఆ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్లో సహజంగానే చాలామంది ఓడిపోయారు. వర్మ కూడా ఓడిపోయాడు. ఎందుకంటే టీడీపీకి 23 సీట్లకే పరిమితమైంది. సో 2024లో ఏ రకమైన లెక్కల ప్రకారమైన టీడీపీ అభ్యర్థి వర్మ కావాలి. ఆయనే గనక పోటీ చేస్తుంటే ఆ ప్రాంత రాజకీయ నాయకులు చెప్పేది, సార్ పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వచ్చేది వర్మకి. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే 40,000 మేరతో గెలిచాడే. ఇక మొన్నటి వేవ్ మామూలు వేవ్ కాదు కదా కూటమిది. సో 164 సీట్స్ ఇచ్చినటువంటి వేవ్ ఒక్కొక్కరి మెజారిటీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా వర్మ 1,00,000 ఓట్ల మేరతో గెలిచేవారు అనేది స్థానిక ప్రజల అభిప్రాయం. సో మీకు అయినా వర్మ అక్కడ పిఠాపురంను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడు. అది ఆయన సీటు కాదు. పవన్ కళ్యాణ్ అంతకుముందు 2019లో జనసేన అభ్యర్థిగా విడిగా పోటీ చేసినప్పుడు భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి ఓడిపోయారు. సో పెద్ద స్పెక్యులేషన్, భీమవరంకి వస్తాడా, గాజువాక్ వస్తాడా అని ఫైనల్గా పిఠాపురం చేరాడు. సాధారణంగా పవన్ కళ్యాణ్ అడిగిన సీటు ఇవ్వడం టీడీపీకి తప్పదు, న్యాయం కూడా. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. కూటమి అధికారంలోకి రావటానికి, టీడీపీని తిరిగి అధికారంలోకి తేవటానికి నేను చాలాసార్లు చెప్పినట్లు ఆయన గేమ్ చేంజర్. సో అందువల్ల పిఠాపురం వర్మ అనివార్యంగా త్యాగం చేయాల్సి వచ్చింది. సహజంగానే సొంతగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, బలమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ రాకపోతే అసలు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అయ్యేవారు అతను. సహజంగానే నిరాశ, సంతృప్తి ఉంటుంది. అది జెన్యూన్ డిస్కంటెంట్, నేరం కాదు కదా. రాజకీయాల్లో ఉండేదే కాస్త ప్రజల్లో గెలవాలి అని కోరుకునేవాళ్ళు కదా. సో అందువల్ల సాధారణంగానే వర్మ నొచ్చుకున్న మాట నిజం. సో ఆయనకు చివరికి చంద్రబాబు నాయుడే కన్విన్స్ చేశాడు. మీరు ఎవరినన్నా టీడీపీ వాళ్ళు అడగని చెప్తారు. చంద్రబాబు నాయుడు పిలిపించి హామీ ఇచ్చాడు, మన ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు జగన్ను ఓడించడం ముఖ్యం, దాని కొరకు కూటమి ఏర్పడింది, కూటమి ఏర్పాటు ఒక విస్తృత రాజకీయ అవసరం, అందుకొరకు నేనున్నాను కదా అని భరోసా ఇచ్చి వర్మను పక్కకు జరిపి పవన్ కళ్యాణ్ గెలుపుకు దారి సుగమం చేశారు.
పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల సమయంలో బహిరంగంగా నా గెలుపు బాధ్యత వర్మ పైన, అలాగే జూనియర్ వర్మ పైన అని కూడా పేర్కొన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత మొదలైంది అసలు విషయం. సహజంగానే బలమైన నాయకుడు వర్మ, జనసేనకు బలమైన నాయకుడు మాత్రమే కాదు, కూటమికే నాయకుడు పవన్ కళ్యాణ్. సో దీంతో టీడీపీ జనసేనల మధ్య స్థానికంగా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మీకు ఇందుకు ప్యారలల్గా ఇంకొక ఉదాహరణ చెప్తాను. అదే జిల్లాలో నిడదవోలు కాన్స్టిట్యున్సీ ఉంది. ఇక్కడ కూడా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. అది కందుల దుర్గేష్ ఇప్పుడు మంత్రి, నాతో పాటు ఆయన ఎమ్మెల్సీగా చేశారు. సో కందుల దుర్గేష్ రాజమండ్రి వాస్తవి, రాజమండ్రి రూరల్, కానీ అక్కడ బుచ్చయ్య చౌదరిని తప్పించలేరు కనుక కందుల దుర్గేష్ను నిడదవోలు పంపించారు. ఆయన స్థానికుడు కాదు. దానివల్ల అక్కడ ఐ థింక్ 3 సార్లు గెలిచినట్టు నాకు గుర్తున్నంత వరకు ఉన్న శేషారావు అనుకుంటాను టీడీపీ అభ్యర్థి పక్కకు జరిగి జనసేన నాయకుడైన కందుల దుర్గేష్కి అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ అక్కడ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే దుర్గేష్ స్థానికుడు కాదు. సో నిడదవోలు స్థానికుడు టీడీపీ నాయకుడే. సో ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు రేపు సీట్లు పెరగబోతున్నాయి. సో దుర్గేష్ ఒకవేళ బుచ్చయ్య చౌదరి మళ్ళీ పోటీ చేయకపోతే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్కి వెళ్ళిపోవచ్చు, లేదా కొత్త సీట్లకు వెళ్ళిపోవచ్చు. కనుక ఆయన అక్కడ స్థానికుడు కాదు కనుక తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏమీ లేదు అని ఆయన అక్కడున్న శేషారావు భావిస్తున్నాడు. కానీ ఇక్కడ అలా కాదు వర్మకు, పవన్ కళ్యాణ్ ఇతను. సో పవన్ కళ్యాణ్ ఆ సీట్లో అలాగే నిలిచిపోతే కూటమి ఇలాగే ఉన్నా లేకపోయినా కూడా తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. సో అందువల్ల ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానంటే ఈ పొత్తు కొరకు టీడీపీ నాయకులు చాలామంది త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక్కడే కాదు కదా, వరం ఒక్కడే ఉన్నారా? మీకు 21 మెంబర్ జనసేన వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. ఈ 29 మందికి కోసమే కాదు, మీకు ఇంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది కదా. సో గెలిచే అవకాశం ఉండి కూడా టీడీపీ నాయకులు కోల్పోయారు కదా. సో తప్పదు, అది రాజకీయంగా అవసరం. కానీ ఇక్కడున్న యునీక్నెస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు గనక ఇక తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అనే ప్రశ్న మొదలైంది. న్యాయంగా అయితే తన కోసం తన అవకాశాలు త్యాగం చేసిన వర్మ పొలిటికల్ భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలి, జిమ్మెదార్ అంటారు, జిమ్మెదార్ తీసుకోవాలి. కానీ అది జరగలేదు. నాగబాబు అయితే ఏకంగా కర్మ అంటూ మాట్లాడాడు, వర్మ అని మీనింగ్ వచ్చేలా. సో ఈ పరిణామాలన్నీ జరిగాక ఇప్పుడు టీడీపీ నాయకత్వం వర్మను నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా పక్కకు పెట్టింది. ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ మరి దీని ఎఫెక్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? మొదటి ఎఫెక్ట్ ఏంటంటే రేపు కూటమి ఇలాగే మళ్ళీ కంటిన్యూ అయితే అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇంకొంతమంది ఇంకా చాలా చోట్ల కూడా తెలుగుదేశం నాయకులు పక్కకు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, ఆస్పిరెంట్స్ పెరుగుతారు టీడీపీలో. బీజేపీ జనసేన కూడా ఇప్పటికన్నా ఎక్కువ సీట్లు అడుగుతారు. సో ఈ ప్రాసెస్లో కూటమిని నిలబెట్టుకోవటానికి మరికొంతమంది టీడీపీ నాయకులు కూడా త్యాగాలు చేయక తప్పదు, చేసిన వారు మళ్ళీ చేయక తప్పదు. లేదు ఒకవేళ కూటమి లేకపోయినా ఇప్పుడున్న వాతావరణంలో అయితే కూటమి ఉండటానికే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా లేకపోయినా కూడా అందరికీ సీట్లు రావు, ఒక్కరికే వస్తుంది కనుక మిగతా వాళ్ళు అడ్జస్ట్ కావాలి. ఈ అడ్జస్ట్మెంట్ అప్పుడు సాధారణంగా నాయకుడు చంద్రబాబు నాయుడు లేదా ఇప్పుడు లోకేష్ పిలిచి మీకు నేను చూసుకుంటాను నీ భవిష్యత్తు అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే నాయకుడి పైన విశ్వాసం, చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చాక ఇంకేంటి అని. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు దాకా కూడా పోకపోవచ్చు. జిల్లాలో ఒక మంత్రి, ఒక పెద్ద ఆయన ఉంటాడు నాయకుడు పార్టీలో, టీడీపీలో. ఆయన హామీ ఇచ్చిన నేను చూసుకుంటాను కదనయ్యా, నీకెందుకు, నేను మా చంద్రబాబుతో మాట్లాడి లోకేష్తో మాట్లాడి నీ భవిష్యత్తు చూసుకుంటానంటే కూడా అంగీకరించవచ్చు. ఇప్పుడు సమస్య ఏంటంటే వర్మకు జరిగిన అనుభవం వల్ల చంద్రబాబు నాయుడు చెప్పినా ఎవరిన మరిగా మరి వర్మకు జరిగింది నాకు కూడా జరగవచ్చు కదా. లోకేష్ చెప్తే ఇంక అసలే నమ్మరు, ఇక పల్లా శ్రీనివాసరావు ఇంకోరు చెప్తే నమ్ముతారా? సో చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబడినప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేడా వర్మకు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేడా, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేయలేడా? అంటే చంద్రబాబు చెప్పిన హామీ నిలబడదు అన్న పాయింట్ తెలుగుదేశంలో రిబల్స్ను పెంచే అవకాశం ఉంది.
అంటే సర్దుబాట్లు ఎన్నికల సమయంలో రాజకీయ సర్దుబాట్లు కష్టమవుతాయి. ఇప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు ఎందుకంటే కూటమికి తిరుగులేని పరిస్థితి ఉంది, అందువల్ల ఇప్పుడు ఏమీ ప్రమాదం లేదు కనుక ఈ సమస్య రాదు. కానీ క్రిటికల్ టైంలో సమస్య వస్తుంది. ఇప్పుడు రాదు సమస్య. క్రిటికల్ టైంలో కాన్ఫిడెన్స్ అనేది నాయకత్వానికి ముఖ్యం, క్రెడిబిలిటీ అనేది నాయకత్వానికి ముఖ్యం. ఇచ్చిన హామీ ప్రపంచం మునిగిన అవకాశం వచ్చినప్పుడు మా నాయకుడిని చూసుకుంటాడు. ఈ కాన్ఫిడెన్సే రాజకీయాల్లో ఒక నాయకుడి వెనకాల ఇతరులు తిరుగుతారు. అది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు. ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ క్రెడిబిలిటీ పోతే సాధారణంగా రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో ఉన్న కలవరం అది. వర్మ ఎఫెక్ట్ కేవలం పిఠాపురంకు ఉండదు, రాష్ట్రమంతా ఉంటుంది అనటానికి మొదటి కారణం అది. ఇక రెండవ కారణం చెప్తాను. రెండవ కారణం ఏంటి? రేపు నిజంగానే కూటమి ఇలాగే ఉంటుంది. జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు పిఠాపురం నుంచి. డెఫినెట్గా ఇప్పుడున్న రాజకీయ వాతావరణమే ఉండాలన్న గ్యారంటీ లేదు. రాజకీయాల్లో పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. 2019లో 23 సీట్లు వచ్చిన వాళ్ళు 2024లో 164 సీట్లు వచ్చాయి. 2014లో అధికారం ఉన్నవారు 2019కి వచ్చరికి 23 సీట్లకే పడిపోతారు. సో రాజకీయాల్లో మనం చూస్తున్నాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూసాం, ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు. రేపు అలాంటి పరిస్థితి, ఇప్పుడున్న తిరుగులేని పరిస్థితులు లేకపోతే పవన్ కళ్యాణ్ రెండవసారి గెలవటానికి వర్మ ఎఫెక్టు ప్రమాదంగా మారుతుంది. అది ఏదో పవన్ కళ్యాణ్కే ప్రమాదం కాదు, అది కూటమి స్టెబిలిటీ పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు జనసేనకి ఎంత ముఖ్యమో టీడీపీకి అంతకన్నా ఎక్కువ ముఖ్యమవుతుంది. సో అప్పుడు వర్మ ఫ్యాక్టరు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరకపోవచ్చు, అడ్జస్ట్ అయినా నాకు చేశారు అంటున్నాడు. కానీ అందరికీ తెలుసు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైంది కదా ప్రెస్ కాన్ఫరెన్స్. సో అందువల్ల ఒక్కసారి వర్మ సహకారం లేకపోయినా ఆయన మరో పార్టీలో చేరి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు అది సవాల్ అవుతుంది. నేనేం పవన్ కళ్యాణ్ ఓడిపోతానంటే లేను, కానీ అది సవాల్ అవుతుంది. ఎవరైనా ఓడిపోవాల్సిందే. స్టాలిన్ ఓడిపోలేదా? మమతా బెనర్జీ ఓడిపోలేదా? పవన్ కళ్యాణ్ 2 సీట్లలో ఓడిపోలేదా? రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకులైనా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ టైంలో వర్మ ఫ్యాక్టర్ కీలకమవుతుంది. అంటే ఒక సంక్లిష్టమైన సమయంలో, క్లిష్టమైన సమయంలో ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే పోయిందో అది సమస్య అయిపోతుంది. నువ్వు ఎన్ని చెప్పినా వర్మ హోల్ హార్టెడ్గా పవన్ కళ్యాణ్కు సహకరించడం అనేది జరిగే ప్రసక్తే లేదు. ఇది రెండవది. ఇక మూడవది, రెండో దాంట్లో ఇక్కడ అది పిఠాపురమే పరిమితం కాదు, అది పవన్ కళ్యాణ్ గనక పవన్ కళ్యాణ్ గెలుపుకు సవాల్ ఏర్పడితే కూటమి స్థిరత్వానికి, టీడీపీ జనసేన మైత్రికి ఫౌండేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక మూడవది క్షత్రియ ఫ్యాక్టర్. సాధారణంగా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ ఇంజనీరింగ్ చూస్తే క్షత్రియాస్ టీడీపీకి అంత లాయల్ ఓటర్స్ ఏమి కాదు. కంపారిటివ్లీ ఇప్పుడు కమ్మ ఓటర్స్ లాగా, కొన్ని వర్గాల బీసీల లాగా కంప్లీట్ లాయల్ ఓటర్స్ కాదు. కానీ జగన్ చేసిన పొరపాట్ల వల్ల క్షత్రియ ఓటరు మీకు టీడీపీ వైపు, కూటమి వైపు వచ్చారు. ఉదాహరణకు అశోక్ గజపతిరాజు పట్ల వ్యవహరించిన తీరు కారణం కావచ్చు. అశోక్ గజపతిరాజు ట్రస్ట్ నుంచి ఆయన తొలగించడం. అశోక్ గజపతిరాజు ఈజ్ ఎ వెరీ రెస్పెక్టెడ్ లీడర్. టీడీపీలోనే కాదు, రాజకీయాల్లోనే గౌరవం ఉన్న నాయకుడు, చాలా డిగ్నిఫైడ్ పొలిటికల్ లీడర్. సో అందువల్ల ఆయనకు ఇబ్బంది పెట్టడాన్ని క్షత్రియ సమాజం అంగీకరించలేకపోయింది. ఎందుకంటే ఆ పెద్ద మనిషి, ఆయన పాపం వివాదరహితుడు, ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేయరే, ఆయన ఏమి అడ్డగోలుగా మాట్లాడడు, ఇష్టం వచ్చినట్టు ఎప్పుడూ మాట్లాడడు. సో అలాంటి వ్యక్తిని కూడా జగన్ వదలలేదే అనే భావన క్షత్రియ సమాజం, ఆంధ్రలో క్షత్రియులు రాజు పేరిట, వర్మ పేరిట, ఇలా మీకు రకరకాల పేర్లతో ఉంటారు. ఈవెన్ ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ దొర అని ఇలా రకరకాల పేర్లతో ఉంటారు. అంటే మీకు ఎలాగైతే కాపు, బలిజ, ఒంటరిలాగా. సో వీళ్ళందరికీ కూడా క్షత్రియ సమాజం ఆవేదన, అసంతృప్తి పాలైంది. తర్వాత రఘురామరాజును ట్రీట్ చేసిన పద్ధతి కూడా రాజుస్లో వర్మ క్షత్రియ సమాజంలో నెగిటివ్ కారణమైంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల సహజంగానే వైసీపీ పట్లున్న భారీ వ్యతిరేకత వల్ల క్షత్రియ ఓటర్లు కూడా భారీగా ఓటు వేశారు.
సో ఇప్పుడు వర్మకు జరిగినటువంటి నష్టాన్ని క్షత్రియ ఓటర్స్, పిఠాపురమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్షత్రియ సమాజం ఎలా తీసుకుంటుంది? మొదలే క్షత్రియులు ఎలా తీసుకుంటారు? ఆత్మగౌరవానికి ప్రతీక ఉన్న కమ్యూనిటీ కదా. సో దాన్ని ఎలా తీసుకుంటారో అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అదే జరిగితే తెలుగుదేశానికి ఒక కీలకమైన సామాజిక వర్గం దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ 3 ఎఫెక్ట్లు, ఒకటి చంద్రబాబు నాయుడు మాటకు విలువ లేదు అనేది ఒకటైతే, అది పొలిటికల్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తే, పవన్ కళ్యాణ్ గెలుపుకు సవాల్ ఏర్పడితే, కూటమి స్థిరత్వాన్ని దెబ్బతీస్తే, క్షత్రియ ఓటర్లు కనుక దూరమైతే ఒక కీలక సామాజిక వర్గం దూరమవుతుంది. ఇది తెలుగుదేశం వర్గాల్లో ఇప్పుడు వ్యక్తమవుతున్న ఆందోళన. ఇప్పుడు చెప్పండి, అది పిఠాపురంకే పరిమితమా వర్మ ఎపిసోడ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ఎఫెక్ట్ ఉంటుంది అని నేను చెప్పడానికి కారణం అది.